హలో అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ అన్నం ఆయుర్వేదం. ఈరోజు స్పెషల్ క్రాబ్స్ కర్రీ అండి. చూస్తున్నారు కదా ఎంత డెలీషియస్‌గా ఉందో. చూస్తుంటేనే తినాలనిపించి అంత టేస్టీగా కూడా ఉందండి. సో, ప్రాసెస్ అనేది మీరు కూడా చూసేయండి. సో, ఫస్ట్ క్రాబ్స్ అనేవి కట్ చేయించి, క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాము. వాటి ఎగ్స్ కూడా క్లీన్ చేసి సెపరేట్ చేసి పెట్టుకున్నాము. సో, చూస్తున్నారు కదా చాలా క్లీన్‌గా వాష్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇవి ఎక్కువ శాండ్‌లో ఉంటాయి కదా! సో, నెక్స్ట్ ఆనియన్స్ అనేవి కొన్ని కట్ చేసి పక్కన పెట్టుకున్నాము. కొన్ని మిక్సీ వేసుకోవాలండి. నేను ఆ మసాలా అనేది షేర్ చేస్తాను మిడిల్‌లో. అందులోకి బ్రింజాల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఐ మీన్ వంకాయ. చూస్తున్నారు కదా! ఇందులో తెల్ల వంకాయ టేస్ట్ బావుంటుంది. అవి కట్ చేసి సాల్ట్ వాటర్‌లో వేసుకుంటే బ్లాక్ అవ్వకుండా ఉంటాయి. సో, చూస్తున్నారు కదా! కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టుకుందాము. కొత్తిమీర, కట్ చేసిన ఆనియన్, రెడీ చేసుకున్న మసాలా, కారం, పసుపు, సరిపడా సాల్ట్ ఇవన్నీ రెడీ చేసుకుందాం. సో, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకున్నాము. సరిపడా ఆయిల్ కూడా యాడ్ చేసుకొని అవి కొంచెం హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుందాం. సో, చూస్తున్నారు కదా! కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే ఆనియన్స్ అనేవి కొంచెం ఫాస్ట్‌గా ఫ్రై అవుతాయి. సో, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఆనియన్స్ అనేవి ఫ్రై చేసుకుందాం. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని మనం మసాలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా! ఆ మసాలా అనేది యాడ్ చేసుకోవాలి. అది యాడ్ చేసిన తర్వాత పచ్చివాసన అనేది పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. సో, చూస్తున్నారు కదా! అందులో కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఆ స్మెల్ అంతా పోయే వరకు మనం ఆయిల్ పైకొచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. నెక్స్ట్ ఆవిరికి ఉడుకుతాయి కాబట్టి మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ కూడా యాడ్ చేసుకుందాం. లిడ్ అనేది క్లోజ్ చేస్తే అవన్నీ మగ్గుతాయి. సో, చూస్తున్నారు కదా! ఈలోపు చింతపండు అనేది నానబెట్టి పక్కన పెట్టుకుందాము. ఆయిల్ సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోండి. నెక్స్ట్ సరిపడా కారం. ఒక 2 స్పూన్స్ కారం అనేది యాడ్ చేసుకొని అది కూడా మసాలాతో మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఆయిల్ పైకొచ్చే వరకు లైట్‌గా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ మనం వాష్ చేసి పెట్టుకున్న క్రాబ్స్ అనేవి అందులో యాడ్ చేసుకోవాలి. సో, చూస్తున్నారు కదా! యాడ్ చేసి జస్ట్ ఒక 1 మినిట్ ఉంచి వెంటనే మనం చింతపండు నానబెట్టి వాటర్ తీసుకుంటాం కదా! అవి యాడ్ చేసుకోవాలి. సరిపడా పులుపు యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే పులుపుకి కొంచెం సాల్ట్ పడుతుంది. సో, చూస్తున్నారు కదా! 2 టైమ్స్ అనేది యాడ్ చేశారు. సో, నెక్స్ట్ మిక్స్ చేయకుండా అలాగే కొంచెం కొత్తిమీర అనేది కట్ చేసి పైన గార్నిష్ వేసి సో, చూస్తున్నారు కదా! గరిటె పెట్టి తిప్పకుండా మనం హ్యాండ్స్‌తో అలా మూవ్ చేసుకుంటూ లిడ్ క్లోజ్ చేసుకోవాలండి. సో, లిడ్ తీసి చూస్తే ఒక 5 మినిట్స్ తర్వాత బాయిల్ అవుతుంది. అప్పుడు గరిటె పెట్టి మనం అంతా సెర్వ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎగ్స్ అనేవి సెపరేట్ చేసి పెట్టుకున్నాం కదా! వాష్ చేసి. అది చిన్న బౌల్‌లో వేసి ఆ బౌల్‌తోనే పెట్టుకుంటే అది ఆ కర్రీలో బాయిల్ అయిపోతుందండి. సో, ఎంతో టేస్టీగా ఉండే క్రాబ్స్ కర్రీ రెడీ. ఇది మసాలా కావాలితే నేను డిస్క్రిప్షన్‌లో షేర్ చేస్తాను చూడండి. టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉందండి. మనం చూడడానికి ఎంత బావుందో టేస్ట్ అంతకన్నా బావుంది. సో, నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా యూజ్ అయితే షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.